దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకొని వాక్యం తీసుకుంటాం. సైనికులకు అధిపతి పరిశుద్ధుడు 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 భూత వర్తమాన భవిష్యత్ కావాలన్న సవారీగారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గట్టి పలకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు. గాడిదకు మనసు ఆనందించున్నాం. మేము ఏ పాటి వాడు ఆవిరి వాడు నరుడు. నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను నిలబెట్టి నడిపాలు మొదలుకొని నన్ను స్వాధీనపరుచుకొని నీ యొక్క వాక్యం మేమందరూ ధ్యానించుకుంటున్నా. వెనగల చెవులు గ్రహించగల ఆత్మను అనుగ్రహించుకుంటున్నాం. మరి ముఖ్యముగా అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు క్రీస్తు శక్తిపోయి నేను ఉన్నాను అని బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెప్పుతున్న ప్రకారం ప్రభు విగ్రహారాధన దేశం ప్రభు విగ్రహారాధన చేయుచున్న బిడ్డల మధ్య నివసించుతున్నావు ప్రభు. అయినను మాకు తండ్రిగా కాపరిగా బోధకుడుగా సమాధానకర్తగా అధిపతిగా మమ్మల్ని నడిపించుచున్న నా తండ్రి, నిన్ను గురించి నీ ప్రేమ గురించి నీ రక్షణ గురించి యేసుక్రీస్తు యొక్క సత్య సువార్త ప్రకటించుటకు అన్యుల మధ్య నువ్వు నన్ను నిలబెట్టినందుకు నీ యొక్క స్వరము మాత్రమే వినబడినట్లు నీ యొక్క లేఖనములు మాత్రమే ప్రకటించినట్లు నన్ను ఆశీర్వదించు. నన్ను జ్ఞాపకం చేసుకో. మీ బిడ్డలందరినీ మరొక మారు జ్ఞాపకం చేసుకొని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆయన వాక్యము వెలుగుతూ శబ్దముగా అన్యులకు వినబడటకు దేవుడు ఈ యొక్క ఆరాధనలో మనందరి కోసం, అలాగే శబ్దముగా దేవుని యొక్క సత్య సువార్త వినుటకు ఆయన ఇచ్చిన నూతనమైన మైక్, స్పీకర్, యాంప్లిఫైయర్, ఈ యొక్క శ్రేష్టమైన పరిణామం వస్తువులు బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతలు. చిన్న కథ చెప్పుకొని వాక్యం చూద్దాం. గడిచిన 8 వారాల నుంచి చెప్తున్న కథ. ఒక వ్యవసాయకుడు వ్యవసాయం చేయటకు పొలం దగ్గరికి వస్తాడు. ఆ యొక్క పొలము వ్యవసాయం చేయడానికి ఎటువంటి అర్హత లేదు. ఆ పొలం నిండా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, రాళ్ళు, రప్పలు, పనికిరానివి, అలాగే గుట్టలుగా ఎత్తు పొలాలు, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఎలా అంటే కంప్లీట్గా వ్యవసాయానికి అనువుగా ఉండదు. కానీ ఆ వ్యవసాయకుడికి ఆశ వ్యవసాయం చేయడం, విత్తనం విత్తాలని, పంట కోయాలని అతనికి ఆశ. కలిగిన ఆశను బట్టి ఆ యొక్క పొలాన్ని ఆ వ్యవసాయకుడు వ్యవసాయం చేయడానికి అనువుగా శుభ్రం చేసుకుంటాడు. ముళ్ళ పొదలు, రాళ్ళు, రప్పలు, గచ్చ పొదలు, ఎత్తు పొలాలు ఇవన్నీ క్లీన్ చేయటం, సాగు చేయటం, నీట్గా చక్కగా వ్యవసాయానికి అనువుగా మార్చుకుంటాడు ఆ పనికిరాని భూమి. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అతను 2 విత్తనాలు తీసుకొస్తాడు. ఈ 2 విత్తనాలు ఒక జాతి మాత్రం ఉంటాయి. ఒకే ఒక జాతి, కానీ వేరు విత్తనాలు. ఈ విత్తనాలు తీసుకొచ్చి మొదటి విత్తనం 6 వారాలకి గడ్డి రూపంలో పంటగా వస్తుంది. తర్వాత 2వ విత్తనం మాత్రం పంట కాదు కదా, కనీసం చిగురు కూడా రాదు. మొదటి విత్తనం చేతికి పంట కింద వచ్చింది కదా అని 2వ విత్తనాన్ని అతను నిర్లక్ష్యం చేయలేదు. మొదటి విత్తనం యొక్క పంట కోసం చక్కగా అయితే కష్టపడ్డాడు, 2వ విత్తనం కోసం దానికన్నా రెట్టింపు ఆసక్తితో కష్టపడుతూనే ఉంటాడు. 2వ విత్తనం ఇలా 6 వారాలు నుంచి సంవత్సరం వరకు కాలం గడిచినా కూడా చిగురు కూడా రాదు. సంవత్సరం వల్ల 2 సంవత్సరాలు అవుతాయి, అలాగే 3, అలాగే 4, అలాగే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత
జస్ట్ చిగురు మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే 6 వారాల వరకు కూడా అతను గడ్డిగా వచ్చిన పంట, అంటే మొదటి విత్తనము గడ్డి రూపంలో అతను పంటగా వస్తుంది. దానికోసం 6 వారాలు మాత్రమే కష్టపడ్డాడు. 5 సంవత్సరాలు పడిన కష్టం రెండో విత్తనం కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. 5 సంవత్సరాల తర్వాత అది చిగురు రూపంలో వచ్చింది. తర్వాత జస్ట్ ఒక 3 or 4 వీక్స్లోనే 90 అడుగులు ఎత్తుగా ఉన్న ఒక పంట, అంటే వెదురు లేకపోతే వాసం లేకపోతే గోపు ఇలా అంటారు. ఆలోచించేయండి, 6 వారాలకు చేసిన కష్టము 5 సంవత్సరాల కోసం చేసిన కష్టము రెండు ఒకటేనా? ఒకటే కాదు. 6 వారాలు 42 రోజుల వరకు చేసిన కష్టాన్ని యొక్క ప్రతిఫలం గట్టి 5 సంవత్సరాలు అంటే సుమారు 1815 రోజుల వరకు చేసిన కష్ట ఫలితము వెదురు. గట్టి పని గడ్డితో చేయగలిగిన పని వాసనతో చేయగలరు. అలాగే వెదురుతో చేయగలిగిన పని గడ్డితో చేయగలరు. ఈ వస్తువు యొక్క అవసరత ఆ వస్తువుని బట్టే ఉంటుంది. అలాగే మనుషులు కూడా అంతే. కొన్ని పనులు స్త్రీ చేయగలిగిన పని పురుషుడు చేయలేడు, పురుషుడు చేయగలిగిన పని స్త్రీ చేయలేడు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పని చేయలేదు కదా, అలాగే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు పని చేయకూడదు, చిన్నగా ఫీల్ అవుతారు. ఇలా ఎవరి పని వాళ్ళు చేస్తారు. అటువలే దేవుడిలో కూడా మనం ఏ పని చేసినా, ఎంత పని చేసినా, ఎంత కాలం దేవుని కోసం నిరీక్షణతో పనిచేసామో దానికి తగినట్టే ఫలితం కూడా అలాగే ఉంటుంది. 6 వారాలు కష్టపడితే గడ్డి వచ్చింది, 5 సంవత్సరాలు కష్టపడితే వెదురు వచ్చింది. అలాగే దేవుల్లో కూడా ఎంత సమయం కష్టపడ్డామో, ఎంత లాంగ్ అంటే ఎక్కువ సంవత్సరాలు కష్టపడ్డామో, నిరీక్షణతో ఎదురు చూసామో, నిరీక్షణ ఎంత గొప్పది, ఆ నిరీక్షణ వల్ల వచ్చిన ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఒక రోజు యొక్క నిరీక్షణకి తగినట్టుగా 5 సంవత్సరాల యొక్క నిరీక్షణ ఫలితం ఒకలాగా ఉండదు. ఎంతగా ఉంచుకుంటే దానికి తగినంతగానే ప్రతిఫలం వస్తుంది. కలవరి కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల యొక్క రక్షణ నిమిత్తమై ఎంతగా ఉంచుకున్నారు. అలా ఉంచుకోకపోతే నీకు నాకు రక్షణ వస్తుందా? ఉంచుకున్నారు కాబట్టే రక్షణ. ఉంచుకోకుండా సింపుల్గా ఆయన వాక్శక్తితో సృష్టికర్త ఆయన నోటితో అవును కాక అంటే సరిపోతుందా? ప్రతి ఒక్క వాక్యము అనుభవపూర్వకముగా క్రైస్తవులు అనుభవించి క్రియరూపముగా జరిగించి ప్రతిఫలం పొందాలి, విశ్వసించాలి, విశ్వాసానికి తగిన ప్రతిఫలం అనుభవించాలి. విశ్వాసము క్రియరూపంతో చూపించాలి. క్రియలు లేకుండా ఏ ఒక్క ప్రతిఫలం మనం పొందలేము. సో ఇప్పుడు ఏంటంటే చార్ట్ కనిపిస్తుంది కదా, ఈ చార్ట్లో అంతకుముందు చెప్పినట్టే వాక్యము విత్తువాడు మనిషి కుమారుడు, వాక్యము విత్తనమునకు సాదృశ్యం, పొలము నరుడు యొక్క హృదయానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువుని నిరక్షుడుగా నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో కూడా జీవము కలిగిన దేవుని వాక్యము మనిషి కుమారుడు ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు ఉంచుతారు. ఈ యొక్క పొలము మన హృదయానికి సాదృశ్యం. ఈ పొలంలో దేవుని యొక్క వాక్యం విత్తబడిన తర్వాత దానికి అనుదిన ప్రార్థన, విశ్వాసము, దేవుని కోసం నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ కలిగి తగిన సమయం వచ్చే వరకు కూడా నిరీక్షణతో ఎదురు చూడాలి. అటు పిమ్మట నాటబడిన ఆ విత్తనము చిగురు రూపముగా మొక్కల మహావృక్షమవుతుంది. సేమ్ మనిషి కూడా అంతే. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసి చేర్చబడతాడు. వాక్యం వింటాడు. విన్న వాక్యము అక్కడితో వదిలేస్తే ఫలితం వస్తుందా? రాదు. విన్న వాక్యము హృదయంలో పెట్టుకొని ప్రార్థనగా దైవచిత్తానుసారమైన దుఃఖము కన్నీటితో కూడిన ప్రార్థన ప్రతిరోజు అతను చేసుకొని అతని యొక్క జీవితాన్ని, అతని యొక్క హృదయాన్ని దేవునికి అర్పిస్తే ఆ విశ్వాసి నీతిమంతులుగా ఫలిస్తాడు. నీతిమంతులుగా ఫలించినప్పుడు అతని యొక్క వేర్లు
వాక్యానుసారంగా శ్రమ శోధనకు సాదృశ్యంగా ఉంది. మరి ఇలా లోకులు లేక అప్పుడే దేవుడి యొక్క బిడ్డలుగా మార్చబడుతున్న లేదా బాప్తిజం తీసుకున్న కొత్తలో చాలా మంది అడుగుతూ ఉంటారు దేవుని ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క పరిపక్వత, ప్రార్థన యొక్క అనుభవం అతనికి తెలియని కొత్తలో ప్రతి ఒక్క విశ్వాసి అడుగుతూ ఉంటాడు దేవుణ్ణి, నాకే ఎందుకు ఈ శ్రమ అనుభవించినట్టు చేశావు, నాకెందుకు ఈ శోధన అనుగ్రహించావు అని దేవుని అడుగుతూ ఉంటాడు. నేను అలా అడిగాను, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ వేదన, అలా అందరూ అడుగుతూనే ఉంటారు. మనిషిగా అడుగుతూనే ఉంటాం. కష్టం ఎవరు కావాలని తెలుసుకోరు, అడుగుతూనే ఉంటారు. అలా అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నాకు ఇచ్చిన సమాధానం 1 తిమోతి 2:4, మనుషులందరూ సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందుటకై శ్రమ శోధన అనుగ్రహించబడుతున్నది. శ్రమ శోధన ఎందుకు వస్తుందంటే నీతిమంతుల యొక్క వేరు కదలబడదు. ఎటువంటి స్థితి అయినా సరే, కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బంది, వేదన, శోధన, బాధ, కన్నీరు, ఉపద్రవం ఏది వచ్చినా సరే కదాని స్థితిలో స్థిరమైన విశ్వాసం కలిగి దేవుని గురించి నిలబడటకు వాక్యానుసారంగా నిలబడి ప్రవర్తించి ప్రకటించి ఆయనకి యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షులుగా మార్చబడడానికి మాత్రమే ఈ యొక్క శ్రమ శోధన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్థిరంగా ఉండటానికి మాత్రమే, స్థిరత్వం కోసం కదలని స్థితి విశ్వాసులు మార్చబడటానికి మాత్రమే ఈ యొక్క శ్రమ శోధన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క శ్రమ శోధన వలన మనకి దేవుడు అనుగ్రహించే జ్ఞానం వస్తుంది. యాకోబు సువార్తలో ఉంటుంది 3వ అధ్యాయం. దేవుడు పైన గురించి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొని ఉన్నది, పక్షపాతమైనను వేషధారమైనను లేనిదై ఉన్నది. ఈ యొక్క జ్ఞానము దేవుడు అనుగ్రహించు జ్ఞానము పొందుకున్న ప్రతి ఒక్క విశ్వాసి ఏం కలిగి ఉండాలి, ఏం కలిగి ఉండకూడదు అనేది యాకోబు సువార్తలో 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ యొక్క కలిగి ఉండాల్సిన ఆ 6 క్వాలిటీస్ లో కూడా మొట్టమొదట అని దేవుడు చాలా పిన్ పాయింట్ చెప్పారు. ఏంటిది మొట్టమొదట? పవిత్రత. పవిత్రత పవిత్రత కలిగిన వాడు ధన్యుడు, వారు దేవుడిని చూచెదరు. ఇప్పుడు పవిత్రత కలిగి ఉండాలి, అది కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని దేవుడు యాకోబు సువార్తలో చెప్పారు. కానీ ఈ పవిత్రత నరుడు ఎలా పోగొట్టుకుంటున్నారు? ఇదే ప్రశ్న విగ్రహారాధకులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగని బిడ్డని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? వ్యభిచారం చేస్తే పవిత్రత పోతుంది, నరహత్య చేస్తారు, లేదా దొంగతనం చేస్తారు, పొరుగు వారి ఏదైనా ఆశిస్తారు, అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు, కపటమైన హృదయం కలిగి ఉంటారు, వేషధారణ కలిగి ఉంటారు. ఇలా దేవుడిని ఎరుగని బిడ్డని అడిగితే ఇలాంటి సమాధానం వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెబుతున్నారంటే అపవిత్రతకి ఫస్ట్ మూల కారణం ఏంటంటే ఆ ఒక విశ్వాసి నాలుక, విశ్వాసి యొక్క నోటి మాట. నోటి మాట ద్వారా మాత్రమే విశ్వాసి అపవిత్ర అవుతాడు. ఫస్ట్ తన నోటి మాట వలన మాత్రమే విశ్వాసి యొక్క జీవితము మాలిన్యమవుతుంది. మాట్లాడిన ఆ ఒక మాట బట్టి విశ్వాసుడి మాలిన్యమైపోతాడు. విరిగిన ఆ యొక్క మాటను బట్టి విశ్వాసి చుట్టూ ఉన్న మిగతా సహోదరులు కూడా వారి మధ్య చుచ్చిపెట్టబడుతుంది. ఇది కూడా యాకోబు సువార్త 3వ అధ్యాయంలోనే ఉంటుంది. ఇలాంటి జరుగుతున్నప్పుడు మరి ఆ విశ్వాసి తన నాలుగుని ఎలా సాల్వ్ చేయగలరు? పరిశుద్ధ ఆత్మను ఆశ్రయించినప్పుడు. చాకలి వారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును, కంసాలిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయిస్తే ఆ విశ్వాసి యొక్క నోటి మాటను సాధు చేయగలరు. చాకలి వాడు బట్టలను సబ్బుతో శుభ్రం చేస్తాడు, కంసాలి విప్పును అగ్నితో శుభ్రం చేస్తాడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నరుడు యొక్క నోటి మాటను సాధు చేస్తాడు. ఈ మొత్తం రిఫరెన్స్ యాకోబు సువార్తలోనే ఉంటుంది.
సో అనుభవ జ్ఞానంలో మనం మాట్లాడుకున్నట్లు 6 క్వాలిటీస్. మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. కనబడుతుందా? అనుభవ జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. సమాధానకరం అంటే గడిచిన 2 లేదా 3 వారాల వరకు కూడా ఇదే మాట్లాడుకున్నాం. యేసు యొక్క రక్తము చేత, సిలువ రక్తము చేత యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసులకు ఆయనకు మధ్య ఒక సంధి చేశారు. ఆ యొక్క రక్త ప్రోక్షణ వలన యేసుక్రీస్తు ప్రభు వారు మనతో సమాధానపడ్డారు. ఆయన యొక్క బాప్తిసం తీసుకున్న మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుతో పడ్డాం. ఆయన యొక్క బాప్తిసం అనగా దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధమైన రక్తము, నాకు సాదృశ్యంగా ఉన్న రొట్టె, ద్రాక్షరసము, పాలు పొందుకున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా సమాధానంగానే ఉండాలి. దేవుడితో సమాధానము, మనిషి దేవుడితో సమాధానం, అలాగే యేసుక్రీస్తు ప్రభు మనిషితో సమాధానం, అలాగే విశ్వాసి తన తోటి అయిన సహోదరులతో కూడా సమాధానం ఉండాలి. ఇవన్నీ కూడా పోయిన వారు చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క సమాధానం గురించి ఇంకో కొత్త విషయం, యాక్చువల్గా ఇవన్నీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అందరూ బైబిల్లో వింటూనే ఉంటారు, ఎంతో మంది దేవసేవకులు చెప్పినప్పుడు వింటూనే ఉంటారు. ఆ వాక్యం మళ్ళీ ఒకసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5:22. నేను మీతో చెప్పేదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలగని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. ఇప్పటి వరకు మనం గడిచిన 7 వారాలు చెప్పుకున్న సినాప్సిస్లో క్లుప్తంగా కొంచెం మాట్లాడడం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 5:22. నేను మీతో చెప్పేదేమనగా, యేసుక్రీస్తు ప్రభు విశ్వాసంతో చెప్పేదేమనగా, తన సహోదరుని మీద బ్రాకెట్లో ఇంకో అర్థం కూడా ఇచ్చారు, నిర్నిమిత్తముగా అంటే అర్థమేంటండి? నిర్నిమిత్తముగా అంటే చెప్పండి, తెలిసిన వారికి కింద బ్రాకెట్లో ఉంటుంది కదా. మత్తయి సువార్త 5:22. తన సహోదరుని మీద బ్రాకెట్లో నిర్నిమిత్తముగా, లేదా అకారణముగా, లేదా సహోదరుడు ఏ తప్పు చేయకపోయినా, లేకపోతే నిర్దోషి అయిన సహోదరుడి మీద, ఇలాంటి అర్థాలు వస్తాయి. రైట్? అవునా కదా? అర్థమైంది కదా? నిర్నిమిత్తముగా తెలుసు కాదు. తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు, అండర్లైన్, ప్రతివాడు అంటే విశ్వాసం గురించి వాక్యం చెప్తున్నారా? కామం గురించి వాక్యం చెప్తున్నారా? ప్రతివాడు యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన ప్రతివాడు, అతను విశ్వాస అయినా, ప్రవక్త అయినా, సంఘ కాపరైనా, ఎంత పెద్ద డినామినేషన్ అయినా, ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తిజం తీసుకుని దేవుని యొక్క సువార్త ప్రకటించిన, దేవుడిని ఎరిగి ఎన్నో సంవత్సరాలు వెల్ ఎక్స్పీరియన్స్ అయినా సరే, తన సహోదరుడి మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. విమర్శించేది ఎవరు? మరి
ఎవరు విమర్శిస్తారు? నోట్స్ ఉంటే రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, నిర్నిమిత్తముగా అని ఇక్కడ బ్రాకెట్లో ఉంది. ఎవరు దృష్టిలో నిర్నిమిత్తంగా అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇద్దరు ఉన్నాం ఇక్కడ. నేను ఒక వ్యక్తిని అనుకున్నా, అలాగే బ్లాక్ బోర్డ్ కూడా ఒక మనిషి అనుకున్నాను. నేను ఒక మనిషిని, ఈ బ్లాక్ బోర్డ్ ఒక మనిషిని అనుకున్నాను. నాకు ఈ మనిషిగా ఉన్నా అంటే ఈ బ్లాక్ బోర్డ్ని మనిషికి సాదృశ్యంగా చూపిస్తున్నాను. ఇద్దరు మనుషులు మీ ఎదురు ఉన్నారు, నేనున్నాను. నేను ఈ బ్లాక్ బోర్డ్ అనే ఈ యొక్క మనిషి మీద నిర్నిమిత్తముగా కోపపడుతున్నాను. దీన్ని బట్టి నేను విమర్శకు లోనవుతాను. అప్పుడు ఈ వాక్యం మీకు ఎలా పోతుంది? నిర్నిమిత్తముగా అని ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నానా నిర్నిమిత్తముగా, లేకపోతే ఇక్కడ రెండో మనిషి అనుకుంటున్నాడా నిర్నిమిత్తముగా? ఆలోచన నేను అనుకుంటాను. మొదటి మనిషి నేను, రెండో మనిషి బ్లాక్ బోర్డు. నేను నిర్నిమిత్తముగా నా సహోదరుడి మీద, నేనండి ఈ బోర్డు నా సహోదరుడు, ఈ బ్లాక్ బోర్డు నా సహోదరుడు. నేను మనిషి, ఒకటో మనిషి, ఇది నా సహోదరుడు. అర్థమైంది ఎంతవరకు? డెమో అర్థమైంది ఇదేనా? నేను నిర్నిమిత్తముగా నా సహోదరుడి మీద కోపపడితే నేను విమర్శకు లోనవుతాను. ఇక్కడ నిర్నిమిత్తముగా అని ఎవరు ఆలోచిస్తున్నారు? నేను ఆలోచిస్తున్నానా, నా సహోదరుడు ఆలోచిస్తున్నాడా? బైబిల్ రెఫరెన్స్ మీరే. తన సహోదరుడు మీద నిర్నిమిత్తముగా అంటే నేను నా యొక్క సహోదరుడి మీద నిర్నిమిత్తముగా అంటే నేను ఆలోచిస్తాను. నా యొక్క ఆలోచన బట్టి నిర్నిమిత్తముగా అంటే నేనేమనుకుంటున్నాను? నేను కరెక్ట్ అనుకుంటున్నాను, నా సహోదరుని తప్పు అనుకుంటున్నాను. అర్థమైందా? నేను చేసినది ప్రతిదీ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను, నా సహోదరుడు చేసిన ప్రతి పని తప్పు అని నేనే అనుకుంటున్నాను. అర్థమవుతుందా? నిర్నిమిత్తముగా అర్థమవుతుందా? నిర్నిమిత్తముగా అంటే ఏంటో నేను అనుకుంటే కాదు, అది నిజము అబద్ధం అనేది సర్టిఫికేషన్ దేవుడి దగ్గర నుంచి రావాలి. తీర్పు తీర్చేదెవరు? న్యాయం తీర్చేదెవరు? నిర్నిమిత్తముగా నేను అనుకున్నంత మాత్రాన నేను మంచోడు నేర్పో, నిర్నిమిత్తముగా నేను చట్టం అంత మాత్రాన చట్టం నేర్పో. నిర్నిమిత్తముగా ఒకటికి 10 సార్లు 20 సార్లు ఆలోచించుకో. నేను చెప్పేదాన్ని బట్టి కాదు, నా సహోదరుడు బట్టి తీర్పు తెచ్చడం కాదు. నిర్నిమిత్తముగా అంటే నా దృష్టిలో నాకున్న ఆలోచన బట్టి నా సహోదరుడిని నేను శత్రువు కింద భావించిన, నా సహోదరుడు తప్పు చేశాడని భావించిన అది నిజం అయిపోదు. అలా చేసినట్లయితే నేను విమర్శకు లోనవుతాను. కోపపడితే విమర్శ వస్తుంది. వ్యర్థుడా అంటే నేను వ్యర్థుడా అని నా సహోదరుని తిట్టాను, అప్పుడు నా పరిస్థితి ఏంటి? మహాసభకు లోనవును. కోపం పడితే ఈ కోపం చూడండి, కోపం ఎక్కడన్నా పడవచ్చు. అంటే ఉద్దేశం ఏంటంటే నా యొక్క సహోదరుడు ఎదుట నేను కోపపడగలను, నా సహోదరుడు నా ముందు లేనప్పుడు కూడా నేను కోపపడగలనుగా. ఇప్పుడు నా సహోదరుడు వేరే ఊరిలో ఉన్నాడండి, నా ఎదురుగా ఉన్నప్పుడు నా సహోదరుడితో నేను కోపపడి గొడవపడవచ్చు. ఇదొక చాయిస్, ఇదొక ఆప్షన్. నా సహోదరుడు పొరపాటున లేదా నా సహోదరుడు ఇలా తెనాల్లో నివసిస్తున్నాడు, నా సహోదరుడి మీద ఉన్న కోపాన్ని పక్కన వాళ్ళ దగ్గర అతని మీద ఉన్న కోపాన్ని మాటల రూపంలో నేను వ్యక్తపరచవచ్చు. తెనాల్లో నా తమ్ముడు ఉన్నాడు, తెనాల్లో నా అన్నయ్య ఉన్నాడు, తెనాల్లో నా అక్క ఉంది, తెనాల్లో నా చెల్లి ఉంది అని తెనాల్లో నివసిస్తున్న నా సహోదరుడు లేదా సహోదరుడు విషయమై కోపం కలిగిన మాటలు నా పక్కన నా తోడిన విశ్వాసం దగ్గర నేను మాట్లాడతాను కదా. ఇలా మాట్లాడితే నేను విమర్శకు లోనవుతాను. ఇలా మాట్లాడుతూ వ్యర్థుడా, ఆ మాటలో వ్యర్థుడా
అని అంటే మహాసభకి లోనవుతారు. మహాసభ ఎక్కడ ఉంటుందండి? మహాసభ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది మహాసభ? పరలోకంలో ఉంటుంది. మనం మరణించిన తర్వాత దేవుని యొక్క మహాసభకి అటెండ్ అయినప్పుడు, లేకపోతే దేవుని యొక్క మహాసభలో దేవుడు మన ఆత్మ అక్కడ తీసుకెళ్ళినప్పుడు, పలానాప్పుడు నువ్వు నీ సహోదరుల మీద కోపడ్డావుగా, పలానా సమయంలో నీ సహోదరుల మీద కోపపడి అతన్ని ఆ కోపంలో వెద్దుడా అన్నావుగా, అంత మాత్రమేనా? వెద్దుడా కాకుండా ద్రోహి, సహోదరుడు ద్రోహి అంటే నరకాగ్నిలో లోనవును. అండర్లైన్ చేసుకోండి. విమర్శిస్తే, కోపపడితే విమర్శకు లోనవుతాం. వ్యర్థుడా అంటే మహాసభకి లోనవుతాం. ద్రోహి అని తిప్పితే నరకాగ్నిలో వేయబడతాం. ద్రోహి ఇక్కడ గ్రహించండి, ద్రోహి అనే ఒక పదానికి నరకాగ్ని అని దేవుడు, ఈ మాటకి ఆ యొక్క ప్రతిఫలం ఉంటుంది అని దేవుడు సింబాలిక్గా చెప్పారు. ద్రోహి అనే మాట కన్నా ఇంకా ఘోరమైన మాట మాట్లాడితే, ఇంకా కాకినాడలో మాట్లాడితే, ఇంకోటి సహోదరులు అంటే తోడబుట్టిన వాళ్ళు. జనరల్గా ఏమంటాం సహోదరులు అంటే? ఒక తల్లి గర్భమున జన్మించిన బిడ్డలు. అది అన్న తమ్ముడు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు. ఒక తల్లి గర్భమున జన్మించిన బిడ్డల గురించి. కానీ బైబిల్ ఏం చెబుతుంది? సహోదరులు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునందు పాల్గొని పొందుకున్న ప్రతి ఒక్క విశ్వాసుడు సహోదరుడు. నా యొక్క సహోదరులను నేను కోపపడితే నేను విమర్శకు లోనవుతాను. నా యొక్క సహోదరులను నన్ను వృద్ధుడా అని పిలిస్తే నేను మృతి చెందిన తర్వాత దేవుడు మహాసభకి నన్ను అప్పచెప్తాడు. అలాగే నా యొక్క సహోదరుడు నేను ద్రోహి అని దూషిస్తే నరకాగ్నిలో వేయబడతాను. ఇదంతా భక్తులు కూడా రాయలేదు, యేసుక్రీస్తు గారు స్వయంగా చెప్తున్నారు ఆయన యొక్క శిష్యుడికి. మరి మన నోటి మాట ఎలా ఉండాలి? ఆలోచన. ఇది స్వయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న వాక్యం. మత్తయి సువార్త 5:20. దీంట్లో 3 చెప్పారు: కోపము, వ్యర్థుడా, ద్రోహి. ద్రోహి అనే ఒక పదానికి అన్నా మించిన మాటలు నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు? ద్రోహి అనే ఒక పదానికే నరకాగ్నిలో దేవుడు వేస్తాడని వాక్యం చెప్తుంటే, దానికన్నా మించిన ఇంకా అపవిత్ర మాటలు, దూషణ మాటలు, కరెక్ట్గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే మాటల్లో భాషలో చెప్పాలంటే బూతులు. నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు? మరి ఇప్పుడు నేను నరకాగ్నిలో వేయాలా, లేకపోతే దానికి మించి చేయాలా? ఆలోచించి మీరేం మాట్లాడుతున్నారు మీ సహోదరులు. ఇది నేను చెప్పలేదు, వాక్యం చెప్తున్నా. నెక్స్ట్ దేవుడు ఇంకో కూడా 23వ వచనంలో ఏం చెప్పారు? నీవు బలిపీఠము వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా. చూడండి, బలిపీఠం అంటే ఏంటి? బలిపీఠం దగ్గర అర్పణ అంటే ఏంటి? అర్పణ అంటే కేవలం నీ యొక్క సంపాదనలో దశభాగం మాత్రమేనా? దేవుని యొక్క బలిపీఠం ఎదుట నువ్వు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన నీ అర్పణమే. దేవుని యొక్క సమూహంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క కన్నీటి విజ్ఞాపన ఆయనకి అర్పణమే. నువ్వు ఇచ్చే దశభాగం కాదు నీ అర్పణ, అది అర్పణమే. కానీ అదొకటే కాదు, నువ్వు చేసే ప్రతి ప్రార్థన నీ అర్పణమే. నువ్వు చేసే ప్రతి ఒక్క కన్నీటి విజ్ఞాపన అర్పణమే. చేతులు ఎత్తి దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సముఖంలో విజ్ఞాపన, మొర, కన్నీరు, దుఃఖంతో అంగలాచుచున్నావా? ఇదన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అర్పించే అర్పణము. ఇలా నువ్వు చేస్తున్నప్పుడు ఆ యొక్క బలిపీఠం ఎదుట నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల,
ప్రార్థన చేస్తున్నావు, మరి ఇలా జ్ఞాపకం వచ్చింది నీ సహోదరుడి మీద నువ్వు కోపం ఉన్నావేమో అని జ్ఞాపకం వస్తుంది. గ్రహించండి, నువ్వు అర్పణ అర్పించుతున్నప్పుడు నీకు నీ సహోదరుడు గురించి ఇలా జ్ఞాపకం వస్తే అది నీకు వచ్చిన జ్ఞాపకమా లేదా దేవుడు నీకు చేసిన జ్ఞాపకమా? దేవుడు చేసిన. ఇది మీ అందరికీ తెలిసిన వారికి కదా. మీ భాషలో చెప్పాలంటే కళ్ళు వస్తాయి, ఏం చెబుతారు? కళ్ళను బట్టి నాకు దేవుడు పలానా కళ ఇచ్చాడు అని చెప్తారు. ప్రార్థనలో దేవుడు దర్శనంగా మాట్లాడతారు. దర్శనం రాగానే ఏం చెప్తారు? చాలా సంతోషపడి దేవుడు ఇవాళ చేసిన నా యొక్క ప్రార్థనలో దర్శనముగా దేవుడు నాకు ఇలా కార్యము కానీ లేకపోతే ఇలా పని కానీ ఇలా చెప్పారు అని చెప్తారు. మరి బలిపీఠం వద్ద నువ్వు అర్పణ అర్పించుతున్నప్పుడు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తే మరి దాన్ని ఏమన్నారంటే అది దర్శనం కాదా? ప్రార్థనలో దేవుడిని దర్శించినట్టు కాదా? నీ యొక్క అర్పణము లక్ష్యం ఉంచి దేవుడిని దర్శించినట్టు కాదా? దేవుడు నిన్ను దర్శించి నీకు జ్ఞాపకం చేస్తే నువ్వు ఒక జ్ఞాపకాన్ని వదిలేసి, అంటే వదిలేయమంటే అక్కడ మాట్లాడుకో, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పిపు. చూడండి, మొదట అనే ఒక పదం అండర్లైన్ చేసుకోండి, తరువాత అనే ఒక పదం అండర్లైన్ చేసుకోండి. నేను మార్చి చదువుతా చూడండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, వచ్చి నీ అర్పణమును నర్పిపు. ఇలా వాక్యం ఉందండి, ఉందా? ఉందా? అనుభవ జ్ఞానంలో దేవుడు 6 క్వాలిటీస్ రాశారు. దాంట్లో మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. ఎక్కువ మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. ఓకే, అట్లాగే ఇక్కడ దేవుడు బలిపీఠం దగ్గర నీకు ఏమైనా సరే నీ సహోదరుడి మీద పాపం వచ్చిందేమో అని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తే ఫస్ట్ ఏం చేయాలి? ఆ జ్ఞాపకం వదిలేయాలా? దేవుడు చేసిన ఆ జ్ఞాపకాన్ని అలక్ష్యం చేయాలా? దేవుడు చేసిన ఒక జ్ఞాపకాన్ని నువ్వు పట్టించుకోకుండా ఉండాలా? నువ్వు పట్టించుకుండా ఉంటే మరి దేవుడిని ఎందుకు దర్శించినట్టు? నువ్వు అలక్ష్యం చేస్తే దేవుడిని ఎందుకు దర్శించినట్టు? నువ్వు ప్రార్థిస్తున్నావు, మంచిదే. నీ ప్రార్థన, నీ యొక్క కన్నీరు, నీ యొక్క విజ్ఞాపన, నీ యొక్క అంగళాలు సమస్తము దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడింది. కాబట్టి దేవుడు సంతోషించి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సహోదరుడి మీద నువ్వేమైనా కోపపడుతున్నావేమో, ఇన్ కేస్ అలా జరిగితే కనుక ఫస్ట్ మొట్టమొదట నీ అర్పణ వదిలిపెట్టింది. నీ యొక్క అర్పణము దేవుని యొక్క బలిపీఠము ఎదుట దేవుడు చూస్తున్నాడు. బలిపీఠం అంటే అది కూడా తెలుసుకోవాలి. దేవుని యొక్క బలిపీఠం అంటే దేవుని యొక్క బలిపీఠం అంటే ఏంటి? పాత దేవుని యొక్క బలిపీఠం అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క బలిపీఠం అంటే ఏంటంటే ఒక మందిరం ఒక చర్చ్ తీసుకుంటే పోడియం కానీ లేదంటే ఇలా ఒక ఎత్తైన ప్రదేశం లాగా కట్టి అక్కడ దైవజనులు కానీ ఇక దేవునికి సాదృశ్యంగా ఉన్న ఆయన లేఖనములు కానీ పలానా పెట్టి ఒక పరిశుద్ధ స్థానం అయితే అతి పరిశుద్ధ స్థానంగా కంపేర్ చేసి చెప్తారు. ఏమి చేయకుండా వచ్చేస్తారు మొట్టమొదట నీ సహోదరుడితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము
అర్పించుము. సమాధానం, ఇప్పుడు మనం మాట్లాడుకునేది సమాధానం గురించి, సమాధానం ఉన్న విశిష్టత. సో ఇక్కడ ఉన్న వాక్య ప్రకారం ఏం చేయాలంటే, ఏం చేయాలి, వాక్యం దేవుడు చెప్తున్నారంటే, సహోదరుడితో అసమాధానంగా ఉన్నారా, వెళ్ళి సమాధానపడు. సమాధాన పడిన తర్వాత వచ్చి దేవుని యొక్క బలిపీఠం మీద నీ అర్పణను అర్పించు. నువ్వు సమాధాన పడకుండా ఉంటే నీ అర్పణను దేవుడు స్వీకరిస్తాడా? దేవుడే వాక్యమే చెప్తుంది, నువ్వు నీ బలిపీఠం ఎదుట నీ అర్పణం వదిలేసి వెళ్ళిపో. ఇప్పుడు దేవుడు ఇక్కడ లక్ష్య పెట్టేది ఏంటిది? యేసుక్రీస్తు ప్రభు వారు నీకు జ్ఞాపకం చేసిన ఆ యొక్క సహోదరుడి మీద కోపం గురించి, ఆ ఘటన గురించి దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏది ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు? దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జ్ఞాపకం ప్రకారం నువ్వు సమాధాన పడకుండా నీ అర్పణ నువ్వు అర్పిస్తూ ఉంటే దేవుడు చేసిన జ్ఞాపకాన్ని నువ్వు విలువిస్తున్నట్ట, నువ్వు చేయాలని నువ్వు చేస్తున్నావు కదా. ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు? సపోజ్ బలారాధన తీసుకుంటున్నప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు, నీ సహోదరుడి మీద అసమాధానం ఉన్నావు కదా, వెళ్ళి సమాధానం పడు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యం ప్రకారం చెప్పాలంటే నువ్వు బలారాధన మీద పాల్గొని పొందకూడదు. మొట్టమొదటి వెళ్ళి నీ సహోదరుడితో సమాధానం పడు, ఆ తర్వాత వచ్చి నువ్వు బలారాధన పాల్గొనకూడదు. ఇది నేను చెప్పలేదు, వాక్యమే చెప్తుంది. మళ్ళీ చదువుకోండి, మత్తయి సువార్త 5:23 మళ్ళీ చదవండి. ఒక్కొక్క వచనమే కానీ ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు దేవుడు కొత్త రూపంగా ఆలోచనలు తలంపులు ఇస్తున్నాడు. వాక్యం ఒకటే, పరిస్థితికి సందర్భానికి ప్రకారంగా దేవుడు ఒక్క మాటలో నుంచే ఎన్నో అర్థాలతో కూడిన మాటలు మనందరికీ గడిచిన 7 వారాల నుంచి మాట్లాడుతున్నారు. అలాగే ఈ వారం కూడా అందరికీ తెలిసిన వాక్యమే, నీ బలిపీఠం ఎదుటే నీ అర్పణను విడిచిపెట్టి, నువ్వు బలారాధన తీసుకుంటున్నావా, విడిచిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానం పడు. నువ్వు ప్రార్థన చేయించున్నావా, విడిచిపెట్టు, మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానం పడు. నువ్వు కన్నీరు కార్చి విజ్ఞాపన చేయించున్నావా, మంచిది. నీ యొక్క కన్నీరు, నీ యొక్క విజ్ఞాపన, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క మొర దేవుడి సన్నిధిలో చేర్చబడి ఉన్నది కాబట్టి దేవుడు నిన్ను లక్ష్య పెట్టి నీ ప్రార్థన యొక్క గురి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు జ్ఞాపకం చేయించున్నాడు. ఆయన జ్ఞాపకం చేశాడు కాబట్టే వెళ్ళి నీ సహోదరుతో సమాధానం పడు. దేవుడు నీకు జ్ఞాపకం చేయలేదా? ఇది సహోదరుడి గురించి అవ్వచ్చు, ఇంకేదైనా సరే, మనం మాట్లాడిన కాని మాట గురించి, లేదా మన వల్ల బాధ కలిగిన బిడ్డ గురించి కానీ ఏదో ఒకటి దేవుడు నిశ్చయంగా జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఇలా జ్ఞాపకం చేస్తే ఫస్ట్ థింగ్ మళ్ళా తీసుకోమో, ప్రార్థన చేసుకోమో, ముందు వెళ్ళి దేవుడిని జ్ఞాపకం చేశాడు కాబట్టి దేవుడు ఆ పని చెప్పాడు, వెళ్ళి సమాధాన పడు. సమాధాన పడిన తర్వాత వచ్చి అప్పుడు బల తీసుకో, అప్పుడు వచ్చి ప్రార్థన చేసుకో, అప్పుడు వచ్చి దేవుడు చేసిన ఆ యొక్క జ్ఞాపకము నువ్వు సక్రమంగా నెరవేర్చావు. అప్పుడు దేవుడు చెప్పిన మాట నువ్వు నెరవేర్చినట్టేనా, ఆయన యొక్క మాట నువ్వు ఆలకించినట్టేనా, ఆయన యొక్క పని నువ్వు చేసినట్టేనా? అప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు. దేవుడిని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నిసార్లు దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. అయినా దేవుడు చేసిన జ్ఞాపకాన్ని లక్ష్యం పెట్టకుండా మనం చేసే ప్రార్థనే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం చేసే కన్నీరే మనం కన్నీరుతో ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. మనం చేసే బలారాధనే ప్రతి నెల తీసుకుంటూనే ఉంటాం. ఇన్నిసార్లు దేవుడి మాట, దేవుడి యొక్క జ్ఞాపకం అలక్ష్యం చేస్తే నువ్వు సమాధానంగా ఉన్నావా దేవుడితో? దేవుడితో నువ్వు అసమాధానంగా ఉన్నావు. ఈ సహోదరుతో అసమాధానం మాత్రమే కాదు, దేవుడి యొక్క జ్ఞాపకాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవుడితో కూడా అసమాధానంగానే ఉన్నట్టు. ఇది వాక్యం నేను క్రియేట్ చేయదా, రెఫరెన్స్ మీరే చదువుకోండి. మత్తయి సువార్త 5:22-23-24. దీంట్లో ఇంకో అర్థం ఉంటుంది. ఒకటి సహోదరుడు గురించి చెప్పారు. ఈ సహోదరుడు గురించి నిర్నిమిత్తముగా జరిగితే ఏంటి అనేది ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం. నిర్నిమిత్తముగా అంటే ఏంటి? నీ యొక్క దృష్టిలో నిర్నిమిత్తంగా అయి ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో కాదుగా. అప్పుడు ఎలా మాట్లాడతారు దేవుడు? 25వ వచనం, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే
త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోత్తుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుతువు. కడపట్టి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అండర్లైన్ చేసుకోండి. ప్రతివాది అంటే ఏంటి? శత్రువు. ప్రతివాది అంటే శత్రువు. ఇక్కడ శత్రువు ఎవరు? నేనున్నాను, నాకు శత్రువు ఎవరు? నా మనసులో ఎవరి గురించి అయితే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ నేను శత్రువులుగానే ఫీల్ అవుతాగా. నా యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరూ నేను శత్రువులుగానే ఫీల్ అవుతాగా. నా యొక్క ఇష్టానికి లేకపోతే నాకు నచ్చింది చేయకపోయినా శత్రువులను ఫీల్ అవుతాం. మాట ఆలకించకపోయినా శత్రువులను ఫీల్ అవుతాం. శత్రువుగా నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు అనుకున్నాడా? దేవుడు అనుకున్నట్లయితే చూడండి, జాగ్రత్తగా చదవండి. 25వ వచనం, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది అంటే నీ శత్రువు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. నీ దృష్టిలో నీకు ఆ ఎదుట ఉన్న వ్యక్తి శత్రువు. అంటే నీ దృష్టిలో వాడు తప్పు చేసి ఉండొచ్చు, నువ్వు తీర్చే తీర్పులో వాడు పాపం చేసి ఉండొచ్చు, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఆ యొక్క ఎదుటి వాడిని నువ్వు వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ అలాంటోడే ఇది న్యాయాధిపతికి నీ గురించి కంప్లైంట్ చేస్తే అప్పుడు న్యాయాధిపతి ఎవరి మాట ఆలకిస్తున్నాడు? నా మాట ఆలకించాడా, నా శత్రువు మాట ఆలకించాడా? ఎందుకు శత్రువు మాట ఆలకించాడు? న్యాయాధిపతి అంటే అర్థం ఏంటి? ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నేనున్నాను, కిషోరరావు మామయ్య గారు ఉన్నారు, మేమిద్దరం గొడవ పడుతున్నాం. నా దృష్టిలో కిషోరరావు మామయ్య అంటే నాకు శత్రువు. ఇదంతా ఉపమానంగా చెప్తున్నాను. మేమిద్దరం గొడవ పడుతున్నాం కాబట్టి నేను మంచోడిని, కిషోరరావు మామయ్య నాకు శత్రువుగా తీసుకున్నాం. ఉదాహరణ, ఇప్పుడు మేమిద్దరం తిట్టేసుకున్నాం, ఇద్దరం వెళ్ళిపోయి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిపోయి న్యాయం తీర్చు అని అడుగుతున్నాం. ఇప్పుడు నేను న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆయన అలా చేశారు ఇలా చేశారు ఫుల్గా కంప్లైంట్ చేసేస్తున్నాను. అలాగే ఆయన కోసం ఆయన కూడా దేవుడు దగ్గర చెప్తారు. నా దృష్టిలో ఆయన శత్రువు అయి ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో ఆయన కరెక్ట్గా. మరి ఆయన చెప్పిన వాగ్మూలం తీసుకునే దేవుడు నన్ను బంట్రోత్తుకి అప్పచెప్పాడు. వాక్యం చూడండి, నా శత్రువు, నీ శత్రువుతో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ శత్రువు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోత్తుకి అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. కడపట్టి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేవని నీతో చెప్పుచున్నాను అని వాక్యం లేదండి. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా దృష్టిలో శత్రువు అయిన కృష్ణరావు గారి మాట గురించి కాదు ఇక్కడ. న్యాయాధిపతి ఎవరి మాట ఆలకించి ఎవరి వైపు న్యాయాధిపతి ఉన్నారు? ఏం శత్రువుగా ఫీల్ అయ్యే కృష్ణరావు గారు మాట న్యాయాధిపతి ఆలకించి ఆయనదే కరెక్ట్ అని న్యాయాధిపతి తీర్పు తీర్చాడు. ఆయన కరెక్ట్ అని దేవుడు తీర్పు తీర్చాడు కాబట్టే నన్ను చెరసాలలో వేశారు. అర్థమైందా? ఏమన్నా కన్ఫ్యూషన్ ఉందా? నరుడుగా ఉన్న నా యొక్క దృష్టిలో కృష్ణారావు గారు నాకు శత్రువుగా ఉన్నారు, కానీ న్యాయాధిపతి యొక్క దృష్టిలో నేను చెరసాలకు లోనయ్యాను, కృష్ణారావు గారు కరెక్ట్ అని దేవుడు సర్టిఫికేషన్ ఇచ్చారు. దేవుడు సర్టిఫికేషన్ కృష్ణారావు గారి గురించి ఆయన చేసింది కరెక్ట్ అని యేసుక్రీస్తు ప్రభు గారు సర్టిఫికేషన్ ఇచ్చారు. కానీ నేనేమనుకుంటున్నాను? నేను కరెక్ట్ అనుకుంటున్నాను. నా దృష్టిలో ఆయన శత్రువు. ఇప్పుడు నరుడు ఆలోచన ఎలా ఉన్నట్టు? నేను శత్రువుగా నా ఎదుటివాడిని అనుకున్నంత మాత్రాన దేవుడు ఆ శత్రువుని చంపేయడు, ఆస్తిపాస్తులు దూరం చేయడు, తిట్టడం కొట్టడం. నేను అనుకోవచ్చు, నేను ఇంత ప్రార్థన చేస్తాను, నేను కనుక బాధపడితే నన్ను బాధ పెట్టిన అందరినీ దేవుడు ఆత్మరుస్తాడు, అది చంపేస్తాడు. నేను కనుక బాధపడితే ఎదుటోడు ఆ బాధ కలిగించడానికి అస్సలు మంచిదే కాదు అని నేను అనుకుంటే అది కరెక్టా అండి? ఇది అది కరెక్ట్ అని వాక్యం ప్రకారం మీరు చూపించు. నాకు ఎక్కడైనా నువ్వు చూపించవచ్చు. ఎప్పుడు
పాత నిబంధన గ్రంథంలో చూపించచ్చేమో. ప్రవక్తలను, దేవుని యొక్క సేవకులను ఎవరైనా సరే తప్పు చేసి మాట్లాడినా, ఏలనగా మాట్లాడినా ఆ కాలంలో చెల్లిద్ది ధర్మశాస్త్రం. మోషే యొక్క ధర్మశాస్త్రం కాలంలో చెల్లిద్ది. ఇప్పుడు ఒక ప్రవక్త ఉన్నారు, ఎలీషా గారు. ఆయన ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలు వచ్చేసి బట్టతోలడా అని పిలుస్తారు. దానికి ఆయన కోపం వస్తుంది. వెంటనే అడవిలో ఉన్న ఎలుగుబంట్లకు ఆజ్ఞాపిస్తే అవి వచ్చేసి చిన్నపిల్లలకు చంపేస్తాయి. మీరు వినటానికి ఎలా ఎప్పుడు ఎటువంటి అనుమానం రాలేదా? చిన్నపిల్లలు కదా, తెలిసి తెలియని తనంలో నిజంగా బట్టతల ఉంది, బట్టతల నిజంగానే ఉంది. సో బట్టతల అన్నారు. దానికి ఆయన ఎందుకు కోపం రావాలి? దానికి ఎందుకు పాపం అపశోకం తెలియని పసిపిల్లల్ని ఎందుకు శపించాడు? మరి ఆయన వాక్యాన్ని, ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటను బట్టి ఆయన దేవుడు ఎలా కార్యం చేసి ఎలుగుబంటును పంపించి ఆ పిల్లల్ని చంపేశారు. ఎలా ఇప్పుడు ఆలోచించలేదా? ఇప్పుడు ఆలోచించలేదా మీరు? ఆ ఊర్లో ఉన్న ఆ యొక్క తల్లిదండ్రులు దేవుని పని చేయించున్న ఆ యొక్క సేవకుల గురించి తన చిన్నపిల్లలకి చెప్పుకోవాలి, దేవుని గురించి చెప్పాలి. వాళ్ళు నిజంగా యెహోవా దేవుడి గురించి ఎరిగినట్లయితే, యెహోవా దేవుడి యొక్క సేవకుల గురించి వాళ్ళందరూ తెలిసినట్లయితే, వాళ్ళ ఎదుట ఉన్న ఆ యొక్క ప్రవక్త ఆయన ఎలీషా గారి గురించి నిశ్చయముగా తెలుసుకునే ఉంటారు. తెలిస్తే నూరు జారి పట్టతోలాడా లేదా బోడివాడా అని అంటారు. దీనికి తప్పు తల్లిదండ్రులు, పిల్లలది కాదు. తల్లిదండ్రులు చేసిన ఆ ఒక తప్పును బట్టి పిల్లల యొక్క ప్రాణం మీదకి వచ్చింది. ఇది మోషే యొక్క ధర్మశాస్త్రం. కానీ మనం ఉంది యేసుక్రీస్తు యొక్క కృపాకాలం. ధర్మశాస్త్రము లేదు. నా ఉద్దేశం, మోషే యొక్క ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా కొట్టివేయబడుతున్నది. ఇప్పుడు ఒక ప్రవక్తని బోడివాడ అంటే ప్రవక్త శపిస్తే ఆ బిడ్డలు చచ్చిపోయారు. మరి యేసుక్రీస్తు ప్రభువుని కలవరకొండ మీద సైనికులు వచ్చి కొట్టారా, తిట్టారా, ఉమ్ము వేశారా, 39 కొరడాలతో కొట్టారా, పక్కట ముగ్గులతో బల్లెలతో కొట్టారా, అరికాల్లో మెగులతో కొట్టారా, అరచేతులతో మెగులతో కొట్టారా? దాహం వేస్తుందంటే చిరక తీసేసి కరెక్ట్గా వాటర్ కూడా ఇవ్వకుండా ఇలా హేళన చేసి మాట్లాడతారా? ఎంతగా మాట్లాడతారు? నువ్వు కనుక దేవుడు అయితే ఏంటి నీ ప్రాణం నువ్వు కాపాడుకో, ఎంతగా వికరిస్తున్నారు. మరి ప్రవక్తను బోడివాడ అంటే ప్రవక్త కోపంతో శపించేటప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు శపించాలి కదా, మరి ఎందుకు శపించలేదండి? ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపాకాలం. ఇది ప్రేమ, దేవుడు ప్రేమ. రక్తము దారపోసి ప్రతి ఒక్క బిడ్డ కొరకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ కోసం ఆయన రక్త ప్రోక్షణ జరిగింది. విగ్రహారాధికులు కూడా జరిగింది. విగ్రహారాధికుల్ని అసహించుకుంటే నీ దృష్టిలో వాళ్ళు విగ్రహారాధికులేమో జ్ఞాపకం పెట్టుకో. నువ్వు అబ్రహాముకు వారసుడువా? నువ్వు అబ్రహాము యొక్క వంశంలో చేర్చబడ్డావా? మరి అబ్రహాం ఎవరండి? అబ్రహాం ఎవరు? యెహోవా దేవుడు అబ్రహాం ఆయన పిలవకు. అబ్రహాము ఏ దేవతను పూజించారు బైబిల్ తెలుసుకొని మాట్లాడాలి. బైబిల్లో లేదా? యెహోషువ 24:2 ఉంటుంది. అబ్రహాం గారు దేవుడు పిలవక మునుపు ఆయన యొక్క తండ్రి గారు లేకపోతే ఆయన యొక్క సహోదరులు మొత్తం కూడా అన్ని దేవతలను పూజించారని యెహోషువ 24:2 ఉంటుంది. మరి దేవుడు అబ్రహాము ఇలా విగ్రహారాధన చేస్తున్నాడు కదా అని దేవుడు అబ్రహాం గారిని దర్శించడం మానేశాడా? సరే, ఇది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథంలో రావచ్చు. ఇక్కడ ఎంతో మంది సేవకులు ఉన్నారు, మీ అందరికి ఎంతో మంది ప్రవక్తలు తెలుసు. సరే, నా జీవితమే తీసుకున్నాం. నేను విగ్రహారాధనలో ఉన్నాను ఒకప్పుడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి బాప్తిజం తీసుకొని మీలాగా నేను కూడా ఒక విశ్వాసమే. ఆయన నాకు చెప్పిన పని బట్టి ఇక్కడ నిలబెట్టి ఆయన వాక్యం చెప్పించుకుంటున్నాడు. కానీ నా యొక్క గత జీవితం విగ్రహారాధనగా.
నాకు బాప్తిజం ఇచ్చిన మా పాస్టర్ గారు తెనాలి రెవరెండ్ లేకపోతే భానుప్రసాద్ గారు, ఆయన విగ్రహారాధకుడు. ఆయన యొక్క గత జీవితం అంటే దేవుడు యేసుక్రీస్తు ఎరగనప్పుడు ఆయన కూడా విగ్రహారాధకుడే. ఆయన కూడా హిందూ మతం నుంచి వచ్చినాడు. బాప్తిజం ఇచ్చిన ఆయన విగ్రహారాధకుడు ఒకప్పుడు. మరి దేవుడు ఆయన ఎందుకు రక్షించారు? నెక్స్ట్ నేనున్నా, నాకైతే బాప్తిజం ఇచ్చింది ఆయన, కానీ దేవుడి గురించి నాకు ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువుని నాకు పరిచయం చేసింది మా పిన్ని గారు. మా పిన్ని కూడా విగ్రహారాధకులే ఒకప్పుడు. సో విగ్రహారాధన చేస్తే ద్వేషిస్తారా మీరు? చూపించండి రాకుండా. విగ్రహారాధన చేస్తే ద్వేషిస్తే మరి అబ్రహాం గారిని దేవుడు ద్వేషించాలిగా. నాకు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఒకే ఒక దేవుడు అని పరిచయం చేసిన మా పిన్ని గారిని దేవుడు ద్వేషించాలిగా. నాకు బాప్తిజం ఇప్పించిన మా పాస్టర్ అయిన భానుప్రసాద్ గారిని దేవుడు ద్వేషించాలిగా. మరి ఎందుకు జరగలేదు ఏంటి? నా ఉద్దేశం విగ్రహారాధనలో పాల్గొను పొందు అని కాదు. నా ఉద్దేశం విగ్రహారాధన చేస్తున్న ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయండి. విగ్రహారాన్ని ద్వేషించండి, విగ్రహారాధనని ద్వేషించండి. విగ్రహారాధకులను మాత్రం ద్వేషించమాకండి. వారు కూడా మీకు లాగానే దేవుడు యొక్క స్వరూపం కలిగి ఉన్నారు. ఎప్పుడు ద్వేషించమాకండి. సో ఇప్పుడు మనం సమాధానం గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో సమాధానం గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ థింగ్, నిర్ణీతంగా సహోదరుని కోపపడితే ఏంటి, వ్యర్థుడా అంటే ఏమవుతుంది, ద్రోహి అంటే ఏమవుతుంది అని దేవుడు చాలా క్లియర్గా చెప్పారు. అట్లాగే నీ దృష్టిలో నువ్వు శత్రువు అనుకుంటున్నావేమో, కానీ న్యాయాధిపతి దృష్టిలో నీ యొక్క పొరుగువాడు లేదా నీ యొక్క సహోదరుడు శత్రువు కాదు. నువ్వు శత్రువు అని తీర్పు ఇచ్చినంత మాత్రం దేవుడు శత్రువు అతన్ని చెరసాలలో ఇలా నేను శత్రువుగా ఫీల్ అయ్యాను, నాది తప్పని దేవుడు సర్టిఫికేషన్ ఇచ్చాడు. నన్ను దేవుడు చెరసాలలో వేశాడు. చెరసాలలో వేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? కడపటి కాసు చెల్లించే వరకు నువ్వు నీ కష్టాజీతంలో కడపటి ₹1,00,000 ఉన్నాయా, నీ యొక్క ₹1,00,000 ఖర్చు పెట్టే వరకు జైల్లో నుంచి బయట రాలేదు. నువ్వు గంట ప్రార్థన చేస్తున్నావా, 3 గంటలు ప్రార్థన చేస్తున్నావా, 24 గంటలు ప్రార్థన చేస్తున్నావా, నీ యొక్క 24 గంటల ప్రార్థన ఖర్చు పెట్టే వరకు కూడా నువ్వు చెరసాలలో పెట్టి రాలేవు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఇంత అని ఒక అర్పణ చేస్తున్నావా, నీ యొక్క కడపటి అర్పణ వరకు కూడా నువ్వు చెరసాలలో పెట్టి రాలేవు. నువ్వు శత్రువు అనుకుంటే దేవుని దృష్టికి వాడేమి శత్రువు అయిపోదు. నువ్వు ద్రోహి అంటే దేవుని దృష్టిలో ద్రోహి కాదు. నువ్వు వ్యర్థుడా అని పిలిస్తే దేవుని దృష్టిలో వ్యర్థుడా కాదు. పైపెచ్చు నువ్వు కోపపడినా, నువ్వు విమర్శించినా, నువ్వు ద్రోహి అన్నా చివరికి నేనే మహాసభకి లోనవుతాను. శత్రువుగా ఫీల్ అయిన నేనే చెరసాలలో వేయబడతాను. ఇదంతా యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా చెప్తున్నారు. సో ఇలాంటి జరుగుతున్నాయేమో జాగ్రత్త వహించండి విశ్వాసులారా. మొట్టమొదట వెళ్ళి సమాధానపడు. నువ్వు ఇచ్చే అర్పణ మీద దేవుడు దృష్టి పడడు. దేవుడు నీకు జ్ఞాపకం చేసిన ఆ యొక్క జ్ఞాపకము నిమిత్తమై నువ్వు పని చేస్తున్నావా లేదా అని దేవుడు దృష్టి పెడతాడు. నువ్వు దేవుడి సన్నిధిలో తీసుకొచ్చే రూపాయి అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, అవంతా వదిలేసి బలిపీఠం వదిలేసి నీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, నీ అర్పణ బలిపీఠం ఎదుట వదిలివేసి మొట్టమొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడు. నీ దృష్టిలో నీ సహోదరుడు నీకు శత్రువై ఉన్నాడేమో, కానీ న్యాయాధిపతి యొక్క దృష్టిలో నీ సహోదరుడు శత్రువై లేదు. నీ ₹1,00,000 అయినా సరే, నువ్వు చేసే గంట, 2 గంటలు, 3 గంటలు, 24 గంటలు ప్రార్థన అయినా సరే ఆపి, ఆ ప్రార్థన ఆపి దేవుడు చెప్పి పని చేయండి ఫస్ట్. అప్పుడు దేవుడు చేసిన జ్ఞాపకానికి నువ్వు పిలిపించినట్టు. దేవుడు అలా జ్ఞాపకం చేసిన తర్వాత నువ్వు కనుక దేవుడి యొక్క జ్ఞాపకానికి లేదా దేవుడి యొక్క లక్ష్యంతో కూడిన మాటకి నువ్వు వినుబుద్ధి కలిగిన వాడు అయితే, అరే నేను చెప్పాను, నా మాట విన్నాడు నా బిడ్డ అని దేవుడు మరొకమారు వస్తాడు, ఇంకోసారి వస్తాడు, ఇంకోసారి వస్తాడు. ఎలా ఎన్నోసార్లు వస్తాడు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నిసార్లు వస్తాడు. నువ్వు లక్ష్య పెట్టవు. నువ్వు లక్ష్య పెట్టకుండా నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు.
నువ్వు దేవుడి యొక్క జ్ఞాపకం లక్ష్య పెట్టకుండానే నీ ప్రార్థన నువ్వు చేసేసుకుని ఆమె చెప్పేస్తావు. నువ్వు దేవుడి యొక్క మాట జ్ఞాపకం, దేవుడు నీకు చేసిన జ్ఞాపకాన్ని నువ్వు వదిలివేసి నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన అయినా సరే, దశమ భాగం అయినా సరే, ఇలా కానుకలు అయినా సరే, భూఫలమైనా ఏదైనా సరే నువ్వు అర్పిస్తూనే ఉన్నావు. మరి దేవుడు నేను ఎప్పుడు దర్శిస్తాడు? దేవుడు దర్శించినప్పుడు నువ్వు లక్ష్య పెట్టట్లేదుగా, మళ్ళీ రెండోసారి వస్తాడా? వస్తాడు వస్తాడు మనిషి కాదు కదా, ప్రేమస్వరూపుడు వస్తాడు. ఫస్ట్ చక్కగా చెప్తారు ఏసయ్య, ముద్దుగా చెప్తారు ఏసయ్య, వీడు నాన్న అని చక్కగా చెప్తారు. వినలేదనుకో వినేటట్టు మాట్లాడుతూనే ఉంటారు, జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది ప్రేమ. మన కడుపు పట్టిన బిడ్డలకి ఫస్ట్ ఎవరైనా ముద్దుగానే చెప్తారు, వినకపోతే దండంతో చెప్తారు. దేవుడు కూడా అంతే, ఫస్ట్ ముద్దుగానే చెప్తారు. వినలేదు కదా అని దేవుడు వదిలేడండి, ఎవరిని వదిలేడు. నేను ఒక రకంగా చెప్తే నేను వినొచ్చు, మీరు ఇంకో రకంగా చెప్తే మీరు వినొచ్చు. ఎవరికి ఎలా చెప్పాలో ఆయన తెలుసు. మీకైనా నాకైనా బోధకుడు ఒకడే, యేసుక్రీస్తు ప్రభు. మీరు అందరు మీకు నాకు అంటే మనమందరికీ ఆయనే బోధకుడు. ఎలా చెప్తే మీరు బోధింపబడతారో, ఎలా చెప్తే మీరందరూ గ్రహిస్తారో, ఎలా చెప్తే ఆయన యొక్క మాటకి లోపడతారో దేవుడు అలాగే చెప్తాడు. కానీ దేవుడి చేత పుట్టించుకున్నట్టు తెచ్చుకున్నాడు. ఆయన యొక్క ఉగ్రరూపం చూసేదాకా ఆయన యొక్క ఓర్పును, ఆయన యొక్క సహనాన్ని పరీక్షించమాట. దేవుడు జ్ఞాపకం చేస్తాడు, నిశ్చయంగా జ్ఞాపకం చేస్తాడు. దేవుడు జ్ఞాపకం చేయకుండానే కళ్ళు వచ్చిన ఎలా చెబుతావు? దేవుడిని జ్ఞాపకం చేయకుండానే దర్శనం వచ్చిన ఎలా చెబుతావు? దేవుడిని జ్ఞాపకం చేయకుండానే ప్రవచనం వచ్చిన ఎలా చెప్తావు? దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇవన్నీ దేవుడి యొక్క జ్ఞాపకానికి సాధిస్తాడు. దేవుడి యొక్క జ్ఞాపకంగా ఉన్న ఆ యొక్క వర్తమానం గురించి లక్ష్య పెట్టాడు. నీ దృష్టిలో నీ సహోదరుడు శత్రువై ఉండొచ్చు, నీ దృష్టిలో నీ సహోదరుడి మీద కోపం కలిగి ఉండొచ్చు, వెద్దుడా అనొచ్చు, ద్రోహి అనొచ్చు. ఇవన్నీ ఉద్దేశం దేవుడి యొక్క మాటకు లోపడి సమాధానం పడతాయి. ఓకే, ఇలా చేస్తే ఏమవుతుంది? సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని యొక్క కుమారులు అవుతారు. సమాధానం గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ మృదువైనది. లాస్ట్ వీక్ కూడా మృదువైనది గురించి వాక్యం చెప్పుకున్నాం. మృదువైనది అంటే ఏంటి? ఫిలిప్పీ 4:4 5, 6, 7. ఇది లాస్ట్ వీక్ మనం అందరం మాట్లాడుకున్నాం. మృదువైనది అంటే సహనం. సహనం తెలుగు బైబిల్లో మృదువైనది అని రాశారు, అలాగే దాని యొక్క అర్థము సహనం అని రాశారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మృదువైనది అంటే కన్సిడరేట్ అని రాశారు. దీనికి ఇచ్చిన అర్థం ఏంటి అంటే, నేను చెప్పిన అర్థం ఏంటి? లూకాసు వార్త 6:31. లూకాసు వార్త 6:31 చదవండి. లూకాసు వార్త 6:31 చదువుతున్నాను. మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరు వారికి చేయండి. చాలండి. లూకాసు వార్త 6:31. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరు వారికి చేయండి. నాతో సరిగ్గా మాట్లాడలేదు. ముందు నువ్వు మాట్లాడుతున్నావా? నన్ను అలా ప్రేమించట్లా. ముందు నువ్వు అలా ప్రేమిస్తున్నావా? నాకు పలానా అకేషన్ ఉంది, నాకు ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వాలా, నువ్వు ఇచ్చావు గిఫ్ట్స్. విజిటోడు నాతో ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు. ముందు నువ్వు అలా ఉండు. దాన్ని సహనం అంటారు, దాన్ని కన్సిడరేట్ అంటారు. ఇక్కడ చూడండి, మనుషులు అని రాస్తున్న వాక్యం. మనుషులండి, ఇక్కడ రాస్తున్న వాక్యం మనుషులు. ఈ మనుషులు కొంత విశ్వాసం పెట్టండి. విశ్వాసులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదురో అలాగూ మీరు వారికి చేయండి అని ఉందా? మనుషులు అని రాస్తుంది. సో దేవుడు
ఎరిగిన వారికైనా సరే దేవుడిని తెలియని వారినైనా సరే ఒకలాగే ప్రవర్తించండి. అప్పుడే వాళ్ళు మీలో ఉన్న యేసుక్రీస్తు యొక్క ప్రేమను వారు తెలుసుకుంటారు. మీ ఎదుట ఉన్న ఒక విగ్రహారాధకులు కొంతమంది దేవుడి యొక్క కృపలో ఒక రోజులో తెలుసుకోవచ్చు, కొంతమంది నెలలో తెలుసుకోవచ్చు, కొంతమంది సంవత్సరాలలో తెలుసుకోవచ్చు, కొంతమంది సంవత్సరాలలో తెలుసుకుంటారు. కానీ ఎప్పుడో కొంత తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? నువ్వు దేవుడి యొక్క ప్రేమను క్రియల రూపంలో ప్రకటిస్తున్నావుగా. అదే నువ్వు ఒక విగ్రహారాధకుడిని అంటరాని వాడిగా చూస్తే తెలుసుకుంటాడా? ఎలా తెలుసుకుంటాడు చెప్పండి? ఒక ఎగ్జాంపుల్ తీసి చెప్పండి. బైబిల్లో వాక్యం చూసి చెప్పండి. విగ్రహారాధకుడు అంటరాని వాడు అని నువ్వు అనుకుంటున్నావు. మరి ఎలా తెలుసుకుంటాడు యేసుక్రీస్తు? అని నీ ప్రార్థన చేస్తాను అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు అని నువ్వు అంటావేమో. క్రియ లేని ప్రార్థన వేస్ట్. మనుషులు నీతో ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు అలా ఉండని వాక్యం చెప్తున్నప్పుడు, నువ్వు అంటరాని వాడుగా నువ్వు ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళు నిన్ను ఎలా తెలుసుకుంటారు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ గురించి ఒప్పుకుంటా, కానీ నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు పలానాప్పుడు బాధ పెట్టావుగా, నా స్వరూపంలో ఉన్న పలానా బిడ్డ గురించి నువ్వు తీర్పు తీర్చావుగా. తీర్పు తీర్చడానికి ఎవరు? యాకోబు సువార్తలో 4వ అధ్యాయంలో తీర్పు తీర్చడానికి నీకు ఎవరు మన వాక్యం ఉంటుంది. నువ్వు తీర్పు తీస్తున్నావు. నిజమే విగ్రహారాధికులు నరకాగ్నిలో వేయబడతారు, కానీ యేసుక్రీస్తు ప్రభు సర్వ లోక పాప పరిహార్థం నిమిత్తమై మృత్యువును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరి యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షణగా నమ్ముకున్న నువ్వు విగ్రహారాధికుడిని ద్వేషించాలా? మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు విగ్రహారాధికులను ద్వేషించారు అని లేఖనంలో నాకు చూపించండి. విగ్రహారాధన మాత్రమే దేవుడు ఒప్పుకోడు, విగ్రహారాధికులను కాదు. నెక్స్ట్, యాక్చువల్గా ఇవాళ మా యొక్క చుట్టాల్లో మన భాషలో చెప్పాలంటే జ్ఞాపకార్థ కూడిక, వాళ్ళ భాషలో చెప్పాలంటే దినమాట, దినం భోజనం. మీరు చెప్పండి, తినచ్చా? చెప్పండి. ఇలా ఎవరన్నా ఎప్పుడన్నా అడిగితే చెప్పండి. మీరు ఏం చెప్పినా బైబిల్లో ఉందో లేదో చూసి చెప్పండి. ఓకే? ఒకవేళ తెలియదు అనుకోండి, నాకు తెలియదు, ప్రార్థన చేసుకో, దేవుడు నాకు చెప్తే చెప్తాను అని చెప్పండి. ఓకే? కానీ ఇప్పుడు నేను చెప్తా, నా తోచింది నేను చెప్పను, బైబిల్లో తీసే చెప్తాను. 1 కొరింథీయులు 10:27-31. కొరింథీయులు 10:27-31. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనసుండిన వేళ మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణము చేయక తినుడి. ఉందా వాక్యం? తినుడి ఏముందా? తినద్దు అని ఉందా? తినొచ్చా? నేను అడిగిన క్వశ్చన్ దినం గురించి కానీ లేదా విగ్రహాల భోజనం గురించి కదా. మరి ఇక్కడ అవిశ్వాసం అని ఉందగా. అవిశ్వాసం అంటే దేవుడు తెలియని వాళ్ళే, దేవుడు ఎరిగిన వాళ్ళే. 1 కొరింథీయులు 10:27. 1 కొరింథీయులు 10:27. కనిపించండి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణము చేయక తినుడి. దీని అర్థం ఏంటి? 31వ వచనంలో క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. క్లియర్గా కావాలి అనుకుంటే 1 కొరింథీయులు 8వ అధ్యాయం మొత్తం చదువుకోండి, 10వ అధ్యాయం మొత్తం చదువుకోండి. కానీ క్లుప్తంగా చెప్తున్నా 10:27, 10:31. మీరు భోజనం చేయాలనుకుంటున్నారా? మీరు అన్న పానము పుచ్చాలనుకుంటున్నారా? అలాంటప్పుడు ఎటువంటి డౌట్, ఎటువంటి
విచారణ లేకుండా చేయండి. వాక్యం చెప్తుంది చేయండి అని. చేయొద్దు అని ఎక్కడ ఉంది? చేయొద్దు అని కూడా ఉంది. ఎప్పుడు చేయకూడదు? విచారణ కలిగి ఉంటే చేయకూడదు. అంటే ఎలా అంటే, నేను వెళ్ళాను, నా ముందు భోజనం పెట్టాను, ప్రార్థన చేసుకుంటున్నాను. మనం భోజనం చేసే ముందు దేవుడు మనకి ఇచ్చిన ఆహారం కోసం ప్రార్థన చేసుకుంటాం. ఈ ప్రార్థన ఎలా చేయాలి? విచారణ లేకుండా చేయాలి. విచారణ అంటే ఏడవమని కాదండి. విచారణ అంటే అడగడం, క్లారిఫికేషన్ అడగడం దేవుడి దగ్గర. ఇప్పుడు వాళ్ళు నాకు పలానా ఫుడ్ ఐటమ్స్ పెట్టారు, అలాగే డ్రింక్ ఐటమ్స్ పెట్టారు. నేను ప్రార్థన ఎలా చేయాలంటే అది కంప్లీట్గా దేవుడికి అర్పించేసినట్టు నేను ప్రార్థన చేయాలి. అలా కాకుండా అనుమానం కలిగి ఇది విగ్రహారాధన దగ్గర నైవేద్యం పెట్టారేమో, ఇది బలి అర్పించాడేమో అని అనుమానం కలిగి నేను భుజించాను అనుకోండి, అప్పుడు నేను పాపం చేసినట్టే. ఇదంతా 8వ అధ్యాయంలో ఉంటుంది, 10వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. 1 కొరింథీయులు 8వ అధ్యాయం మొత్తం, అలాగే 1 కొరింథీయులు 10వ అధ్యాయం మొత్తం చదువుకోండి. నేను భోజనం చేసేటప్పుడు విగ్రహారాధనలో లేదా అవిశ్వాసుల యొక్క ఇంట్లో నేను భోజనం కానీ లేదా పానము ఏదన్నా చేసినా సరే ప్రార్థన చేసేటప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా, ఎటువంటి విచారణ లేకుండా నేను చెయ్యాలి. ఒకవేళ అనుమానం కలిగి నేను తింటే అది పాపం. వాళ్ళు విగ్రహారాధన అదే నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా నా మనసులో అనుమానం ఉండగా అప్పుడు నేను పాపంగా తిన్నట్టే, అంటే నేను తిని పడుతున్నాను. ఓకే, ఏ సందర్భంలో తినాలి అని వాక్యమే చెప్తుంది, ఎలా తినకూడదు అనేది కూడా వాక్యమే ఉంటుంది. తినొచ్చు అని ఎలా దేవుడు చెప్తారంటే 1 కొరింథీయులు 10:25. 1 కొరింథీయులు 10:25. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనమును చదువుకుందాం. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. అవిశ్వాసం భూమిలో ఉన్న సమస్తము కూడా ప్రభువే ఉంది. మన షాప్లోకి వెళ్తాం, మన షాప్లో అన్ని కొనుక్కుంటారుగా. షాప్లో రెడీమేడ్ ఫుడ్ ఉంటుందండి, ఫుడ్ కొనుక్కొని తింటున్నారుగా. మరి అది విగ్రహాలు తయారు చేయిందా? చేసిందా? బేకరీకి వెళ్తాం, కేక్ పెడతారు. మరి కేక్ తయారు చేసినారు. కొన్ని హోటల్స్లో అంటే నేను నా వరకు చూస్తున్నాను, నేను ఏమైనా టిఫిన్ చేయాలనుకోండి బ్రాహ్మిన్స్ హోటల్కి వెళ్తాం. ఎందుకు? వాళ్ళ దగ్గర చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది, ఆవ చట్నీ. మరి అదే బ్రాహ్మణులు వంట చేశారుగా, మరి నేను తినొచ్చారు చెప్పండి. అది వాళ్ళ వ్యాపారం, అది వాళ్ళు వ్యాపారంగా చేసుకుంటున్నారు. నేను వాళ్ళు చేశారని చెప్పి అంగడి వస్తువు వాళ్ళు అమ్మారు, నేను కొనుక్కొని తినేసాను, ప్రార్థన చేసుకొని తిన్నాను. ఇంట్లో పాపం ఎక్కడ చెప్పండి? అంటే బ్రాహ్మణ్స్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయొచ్చు, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిలిటరీ హోటల్కి వెళ్ళి తింటారు, లేదంటే చికెన్ స్టాల్ ఉంటుంది, మటన్ స్టాల్ ఉంటుంది. అక్కడ ముస్లిమ్స్ మటన్ కొడతారు, చికెన్ కొడతారు. మరి మీరు ఆ మటన్ చికెన్ కొనకూడదుగా, మీరు ఎలా కొంటున్నారు? అక్కడేమో కొనుక్కోవచ్చు, ఇక్కడేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయకూడదు. ఇది ఎలా నేను చెప్పండి, మీరు చెప్పండి. వాక్యం ప్రకారం చెప్పండి. నేను అడిగే క్వశ్చన్కి మీకున్న జ్ఞానం బట్టి ఆన్సర్ అవ్వడం కాదు, నాకు వాక్యం చూపించి చెప్పండి. ఎప్పుడు తినవచ్చు లేదా ఏ సందర్భంలో తినకూడదు అనేది 1 కొరింథీయులు 8వ అధ్యాయం, అలాగే 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో చాలా తేటతెల్లగా చెప్పారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఆయనకి ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సందర్భాలు ఎన్నో వచ్చినాయి. ఇలాంటివి భవిష్యత్తులో ఆయన బిడ్డలు కన్ఫ్యూజ్ అవుతారని చాలా క్లియర్గా చెప్పారు యేసుక్రీస్తు వారు. ఇదంతా గురించి చాలా 1 కొరింథీయులు 8:8 చదవండి ఒకసారి. 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ఇందాక నేను చెప్పాను కదా, 8వ అధ్యాయం మొత్తంలో క్లియర్గా ఉంటుందండి. సో ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు ఎలా అయితే దేవుడు క్లియర్గా చెప్పారో అలాగే తింటే మీకు వచ్చేది ఏం లేదు, తినకపోయినా మీకు పోయేది ఏం లేదు. మీ మనస్సాక్షి పెట్టి తినండి. అనుమానం కలిగిందా? సరే తినబాబోతారు. అనుమానం లేదా? అప్పుడు నువ్వు తింటే నీకు వచ్చేదేం లేదు, నువ్వు తినకపోయినా నష్టమేం లేదు. భోజనం బట్టి దేవుడి ఎదుట మనము మెప్పు
పొందుతాము. ఉందా? పొందము. భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున అవునండి, ఆ ఇంట్లో తినం, మన ఇంట్లో మనం తింటాంగా, లేదా భోజనం తింటాంగా. తినకపోయినా నష్టమే లేదు. తిన్నారా ఏమవుతుంది? తింటే మళ్ళీ విసర్జన రూపంలో బయటకు వచ్చేస్తుంది. తింటే ఏంటి, తినకపోతే ఏంటి? తిన్నా ఏం కాదు, తినకపోయినా ఏమీ కాదు. తింటే తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి ఎటువంటి విచారణ ఎటువంటి అనుమానం లేకుండా తినండి. లేదు భయం వేస్తుందా? తినమాకు. అంటే ఏ సందర్భంలో తినాలంటే నీ విశ్వాసం యొక్క పరిమాణం బట్టి. ఇది తింటే నేను మాలిన్యం అయిపోతానేమో అని నువ్వు అనుకుంటున్నావా? అప్పుడు తినమాకు కదా. ఇలా తిని అలా విసర్జనం అయిపోయే ఒక చిన్న వస్తువు గురించి నేనెందుకు భయపడాలి? భూమిలో ఉన్న సమస్తము దేవుడు ఇచ్చిందే. సమస్తమైన చెట్లు, పండ్లు, అలాగే ప్రాణవాయువు కలిగిన ప్రతి ఒక్క జీవి, సముద్రంలో ఉన్న ప్రతి ఒక్క జీవి దేవుడు సృష్టించిందేగా. ఎవరి కోసం దేవుడు సృష్టించాడు? నీకోసం, నా కోసమేగా. ఆలోచన చేయండి. నేను చెప్పే వాక్యము రిఫరెన్స్ బేస్గా మీకు చెప్పిన వాక్యము తినమని మీకు చెప్పలేదు, తినద్దు అని మీకు చెప్పలేదు. ఏ సందర్భంలో తినొచ్చు అని నేను మీకు చెప్పా, ఏ సందర్భంలో తినకూడదు అని మీకు చెప్పా. సో ఆప్షన్ మీదే, చాయిస్ మీదే. మీరు ఏ పరిస్థితుల్లో తినగలరో మీ యొక్క విశ్వాస పరిమాణం బట్టి ఉంటుంది. మీరు స్ట్రాంగ్గా ఉన్నారు విశ్వాసంలో, మీ దృష్టిలో. ఇప్పుడే ఒకడు రెండో మండల దీపాలు ఒక బాప్తిజం తీసుకున్నారు. అతనికి అనుమానంగా ఉంది. అతను తినచ్చా లేదా అని ఒక అలా ఉన్నారు, డౌట్ఫుల్గా ఉన్నారు. ఆ టైంలో తిన్నాక మీరు తినడం వల్ల వాడు బలహీనపడతాడేమో. ఎందుకంటే అతను తెలియని స్థితిలో నువ్వు తినడం చూసి వాళ్ళే పాలు పొందుకుంటున్నారు, నేను పాలు పొందుకుంటే ఏమవుతుందిలే అని చెప్పి వాళ్ళు పొందుతారండి. ఇదంతా 8వ వచనంలోనే ఉంటుంది. 1 కొరింథీయులు 8 కాదు చదువుకోండి. 1 కొరింథీయులు 10 మొత్తం క్లియర్గా చదువుకోండి. నేను కన్ఫ్యూజ్ చేయలేదని అనుకుంటున్నా. చెప్పింది మొత్తం కూడా క్లియర్గా వాక్యానుసారంగా చెప్తాను. భూమి మీద ఉన్న సమస్తము కూడా ప్రభు వలనే వచ్చింది. నెక్స్ట్ ఇంకోటండి, అప్పుడు యాక్చువల్గా మనం సమాధానం గురించి మాట్లాడుకున్నాం, అలాగే మృదువైన గురించి మాట్లాడుకున్నాం. నన్ను ఒక విశ్వాసి ఇలా భుజించవచ్చా లేదా అని అడిగితే దానికి ఇచ్చిన ఆన్సర్ మీ అందరికీ అలాంటి డౌట్ ఇవాళ కావచ్చు, లేకపోతే ఎప్పుడు ఒకటి వస్తుందేమో అనుకొని దేవుడు ఇచ్చిన ఆన్సర్ని మీ అందరికీ పాల్గొంటుంది. అదే మీ అందరికీ కూడా తెలియజేశారు. అలాగే మృదువత్వం గురించి ఇంకొక ఉదాహరణ లూకాసు వార్త 14వ వచనం. ఒక నిమిషం, ఇందాక భోజనం గురించి చెప్పారు కదా, దాంట్లో ఇంకో రిఫరెన్స్ కావాలంటే రాసుకోండి. 1 తిమోతి 4:4 1 తిమోతి 4:4 భోజనాల గురించి. విగ్రహారాధన భోజనం చేయించా లేదా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి. 1 తిమోతి 4:4 దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదీను నిషేధింపతగినది కాదు. తినాలనుకున్నా అనుమానం లేకుండా తినండి. అది కూడా ప్రార్థనా పూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినండి. తినకూడదు అనుకున్నప్పుడు తినమాకండి. అర్థమైందని అనుకుంటున్నాను. కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్గానే ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ లూకాసు వార్త 14వ వచనం 12 నుంచి 14. ఇది సహనానికి లేదంటే మృదువత్వానికి లేదంటే కన్సిడరేట్ అని సాదృశ్యంగా ఇంగ్లీష్ పదంలో చెప్పాలంటే కన్సిడరేట్, దానికి ఒక ఎగ్జాంపుల్. లూకాసు వార్త 14వ అధ్యాయం 12. లూకాసు వార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరియు ఆయన తను పిలిచిన వారితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితుల వలనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పిలువము.
నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పారు. లూకాసు వార్త 14వ అధ్యాయము 13 నుంచి. నీవు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కుంటివాడును, గుడ్డివాడును పిలువు. ఎందుకంటే ఎందుకు నేను ట్రీట్ ఇస్తాను. సరే మీ భాషలో చెప్పాలంటే ఫర్ సపోజ్ నేను గృహ హౌస్ వార్మింగ్ చేస్తున్నాను, గృహప్రవేశం చేస్తున్నాను. నేను గృహప్రవేశం చేసినప్పుడు విందు చేస్తా కదా, చాలా సర్వసాధారణ విషయం. అందరూ గృహప్రవేశం నిమిత్తం విందు చేసుకుంటారు. సో అలా నేను చేసుకున్నాను. విందు చేసినప్పుడు అదే ఆ అపార్ట్మెంట్లో ఉన్న అందరినీ నేను పిలిచాను. అందరూ భోజనానికి వచ్చారు. హ్యాపీ అయిపోయింది, భోజనాలు చేస్తాను, ఎవరింటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 1 నెల తర్వాత లేదా 2 నెలల తర్వాత అదే అపార్ట్మెంట్లో ఇంకో ఫ్లాట్ కొనుక్కున్న వేరే ఓనర్స్ కూడా మళ్ళీ భోజనానికి పిలిచారు. వాళ్ళ ఫ్లాట్లో గృహప్రవేశం పెట్టుకున్నారు. ఓకే, వాళ్ళు క్రిస్టియన్సే, అంటే వాళ్ళు విశ్వాసులే, వాళ్ళు కూడా ప్రార్థనాపూర్వకంగా పెట్టుకున్నారు. వాళ్ళని భోజనానికి పిలిచారు. నేను వెళ్ళాను, నేను భోజనం చేశాను. దీంట్లో ఏంటంటే రావడం నాకు కానీ వాళ్ళకి కానీ అంటే ఇప్పుడు చెప్పిన అధ్యాయం లేదా రెఫరెన్స్కి ఉదాహరణ చెప్తున్నాను. నేను వాళ్ళని పిలిచి విందు చేశాను గృహప్రవేశం నిమిత్తం. అలాగే వాళ్ళ గృహప్రవేశాన్ని నన్ను పిలిచి విందు చేశారు. చెల్లు అయిపోయింది. దీంట్లో ఏమన్నా మీకు లాభం? విందు చేయనప్పుడు నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులైనను, ధనవంతులకు నీ పొరుగువారైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము పిలవచ్చు. పిలవకూడదని ఏం లేదు, పిలవచ్చు. మనం పిలుస్తాం, వాళ్ళు పిలుస్తారు, మనం భోజనం పెట్టాం, వాళ్ళు భోజనం పెట్టేశారు, చెల్లు అయిపోయింది. ఎలాంటి వాళ్ళు పిలవాలి? ఇప్పుడు చూసారా? మళ్ళీ వాటిని జాగ్రత్తగా ఉంటే నీవు విందు చేయనప్పుడు పేదలను, ఈ పేదలు క్రిస్టియన్స్ అవ్వచ్చుగా, హిందూస్ అవ్వచ్చుగా, ముస్లిమ్స్ అవ్వచ్చుగా, సిక్స్ అవ్వచ్చుగా, జైన్స్ అవ్వచ్చుగా, బుద్ధిస్ట్ అవ్వచ్చుగా, ఎవరైనా అవ్వచ్చుగా. నన్ను ఎవరు పిలవాలండి చెప్పండి? అంటే క్రిస్టియానిటీలో ఉన్న పేదలు మాత్రం పిలువు. వాక్యం చూపించండి. నెక్స్ట్, అంగహీనులను, కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని. వీరిలో కూడా స్పెసిఫిక్గా విశ్వాసంలో ఉన్న అంగహీనులని పిలవాలని వాక్యం చూపించండి నాకు. సో మనం ఎవరిని పిలవాలంటే తిరిగి మనకి ఎటువంటి హెల్ప్ చేయలేని వారిని, తిరిగి మనకి భోజనం పెట్టలేని వారిని పిలవాలి. అప్పుడు నీకు ప్రత్యుపకారము దేవుడు ఇస్తాడు. ఎందుకు? వాళ్ళు నీకు చేయలేరు కదా. నువ్వు భోజనం పెట్టావు, అది వెజ్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు, అంగరంగ వైభవంగా ఒక కూర అవ్వచ్చు, 10 కూరలు అవ్వచ్చు, మామూలు వైట్ రైస్ అవ్వచ్చు, బిర్యానీ అవ్వచ్చు. ఎంతో విస్తారంగా నువ్వు పెడతావు. తిరిగి వాళ్ళు భుజిస్తారు కానీ నీకు తిరిగి పెట్టలేని స్థితి. ఆ స్థితిని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆ మనిషి చేయలేడు. ఏ ఒక కాస్ట్, ఏ ఒక రిలీజియన్లో ఉన్న భేదాలైనా సరే, ఏ ఒక్క రిలీజియన్, ఏ ఒక్క కాస్ట్లో ఉన్న అంగహీనులైనా సరే, అంటే గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెవిటివారు ఎవరైనా సరే తిరిగి పెట్టలేని, నీకు హెల్ప్ చేయలేని వాళ్ళకి హెల్ప్ చేయి. నీకు తిరిగి భోజనం పెట్టలేని వారికి నువ్వు భోజనం పెట్టు. అప్పుడు దేవుడు నీకు ధన్యుడు వగుదువు. నీతిమంతులు పునరుద్ధానమునందు దేవుని యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు, దేవుడు ఒక 2వ రాకడ వచ్చినప్పుడు అందరూ లెగుస్తారు. కానీ పునరుద్ధానం ఎవరికి ఉంటుంది? నీతిమంతులకు వస్తుంది. ఆ యొక్క నీతిమంతులు యొక్క పునరుద్ధానమునందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. నువ్వు ఇలా భోజనం పెడితే ఆ రోజు నీకు ఫలితం రాకపోవచ్చు. నువ్వు దేవుడి యొక్క పని చేస్తే స్పాట్లో నీకు ప్రతిఫలం రాకపోవచ్చు. నేను 10 రూపాయలు ఖర్చు పెట్టే దేవుడి కోసం, నీకు అదే వెంబడే నీకు 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు లాభం రాకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం 2వ యొక్క రాకడ వచ్చినప్పుడు నువ్వు నీతిమంతులుగా దేవుడు తీర్పు తీరుస్తాడు.
నువ్వు నీతిమంతులుగా ఆ యొక్క చేసిన క్రియను బట్టి దేవుడు ప్రత్యుపకారం అప్పుడు చేస్తాడు. ఓకే, అంటే నా ఉద్దేశం నీ యొక్క సహోదరులకి, నీ యొక్క బ్లడ్ రిలేషన్కి, నీ యొక్క చుట్టుపక్కల ఉన్న చుట్టాలకి, సంథింగ్ మనతో పాటు ఉన్న టెరెంట్స్ కానీ ఎవరికి కూడా భోజనాలు పెట్టద్దు అని లేదండి వాక్యం. నువ్వు పెట్టచ్చు, తిరిగి వాళ్ళు పెడతారు, చెల్లుకు చెల్లేకపోతుంది. నీకు చేయలేని వాళ్ళకి పెట్టు, నీకు హెల్ప్ చేయలేని వాళ్ళకి పెట్టు, నీకు భోజనం పెట్టలేని వాళ్ళకి పెట్టు. అప్పుడు దేవుడు హ్యాపీగా పెట్టుకుంటాడు, దేవుడు సంతోషపడతాడు. దేవుడు యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు నువ్వు నీతిమంతులుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దానికి తగిన ప్రతిఫలం ఆ రోజు ఇస్తాడు. ఓకే, యాక్చువల్గా చాలా అంటే అనుభవ జ్ఞానంలో ఉన్న మృదువైనది, అలాగే సులభముగా లోపడినది ఈరోజు మాట్లాడుకుందాం అనుకున్నాను, కానీ లాస్ట్ వీక్ కుదరలేదు, అలాగే ఈ వీక్ కూడా కుదరలేదు. వాక్యం ఇప్పటివరకు చెప్పిన దేవుడి యొక్క వాక్యము క్లుప్తంగా చెప్పాలంటే, దేవుడి యొక్క సమాధానం, సహోదరులతో సమాధానం ఎలా ఉండాలి, ఒకవేళ లేని టైంలో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తే ఫస్ట్ ఇది సమాధానం పడు. నీకు బలారాధన సరే, బలారాధన వదిలేసి ముందు సమాధానం పడు. ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేశాడు కాబట్టి సమాధానం పడు. అటు తర్వాతే వచ్చి సమాధానం, అటు తర్వాతే వచ్చి బలారాధనలో పాల్గొంటుంది. అలాగే నీ దృష్టిలో శత్రువు నువ్వు అనుకుంటావేమో, కానీ న్యాయాధిపతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువులో వాడు శత్రువు కాదు. దేవుడినే దోషిగా తీరుస్తాడు, చెరసాలను పాలు చేస్తాడు, నరకాగ్నిలో వేస్తాడు. జాగ్రత్త కలిగి సమాధానం ఉన్న విశిష్టత గ్రహించి దేవుడు నీకు సమాధానం గురించి చేసిన ప్రతి ఒక్క జ్ఞాపకము నిర్లక్ష్యము చెయ్యక నిశ్చయముగా నీ యొక్క విశ్వాసులుగా ఉన్న సహోదరులతో అయినను, నీ యొక్క సహోదరులు అంటే నీ అన్న, చెల్లి, అక్క, తమ్ముడు వీళ్ళందరితో కూడా దేవుడు జ్ఞాపకం చేసిన ప్రకారము ఆ జ్ఞాపకమును నువ్వు నిర్లక్ష్యము చెయ్యక సమాధానం పడు. మృదువర్తానికి స్వాదిష్టంగా ఉంటుంది ఏంటంటే, మనకి మేలు చేయగలిగిన వాళ్ళకి మేలు చేయడం మాత్రమే కాదు, మనం భోజనం పెడితే తిరిగి మనకు భోజనం పెట్టే వాళ్ళ గురించి మాత్రం కాదు, మనకి ఇటు ఏ విధంగా సరే హెల్ప్ చేయలేని వాళ్ళకి, మనకి మేలు చేయలేని వాళ్ళకి, మనకి ఆహారం పెట్టలేని ఒక పేదలకైనను, అంగవైకల్యం కలిగిన వాళ్ళను పిలిచి భోజనం పెట్టండి. యేసుక్రీస్తు నామమున ఆ యొక్క ప్రేమను మీరు అందరూ వ్యక్తపరచండి. ఇలా ఎవరుంటారు? అనుభవ జ్ఞానం, దేవుడు ఇచ్చిన జ్ఞానము కలిగి ఉన్న విశ్వాసులు ఉండాలి. సమాధానము అలాగే మృదుత్వం. దేవుని యొక్క చిత్త ప్రకారం నెక్స్ట్ వీక్ సులభంగా లోబడినది గురించి మాట్లాడదాం. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకి సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్.